ఎందుకు చేయడు సోదరా? ఎందుకు చేయడు దేవుడు కార్యం? దేవుడు చేతగానోడా, అసమర్థుడా? కానీ కూర్చోట్ల దేవుని ముందు పట్టుబట్టి వెనుగులాడాలి, కన్నీరు విడవాలి, గోజాడాలి. నా తండ్రి చేయని కార్యం అంటూ ఏది లేదు. నా తండ్రి చేయని కార్యం అంటూ ఏది లేదు. నా దేవుడు రోషగాడు. నా దేవుడు రోషగాడు. నా దేవుడు సవాల్కరంగా కార్యాలు చేయగలిగిన సమర్థుడు. నీకు ఆశ ఉండాలి కదమ్మా, నువ్వు దేవుని ముందు కూర్చోవాలి. నీ శక్తితో నన్ను నింపమని అడగాలి కదా. నువ్వు చేతులు ఉంచినప్పుడు కార్యాలు జరగాలి కదా. నువ్వు అడుగుపెట్టి నీళ్ళు ఆశీర్వదించబడాలి కదా. అలాంటి ప్రభావంతో నింపబడాలి కదా. యేసుప్రభు గురించి ఏం రాస్తుంది? స్వస్థపరుచున్నట్లు ప్రభావం ఆయనకు ఉండేను అని రాస్తుంది. స్వస్థపరిచినట్లు ప్రభావం ఆయనకు ఉండేనని రాస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ప్రభావం ఆయనకి? వస్తా పై నుంచి తెచ్చుకున్నాడా? లేదు. మరి ఎలా పొందుకున్నాడు? ప్రార్థనలోనే పొందుకున్నాడు. నువ్వు నేను మనం అలా ప్రార్థనలోనే